మధ్యప్రదేశ్‌లోని నర్మదా నదిలో ఏదైతే బోటు ప్రయాణికులకు విషాదం నింపింది. దాదాపుగా 40 మందితో వెళ్తున్నటువంటి బోట్ ఒకేసారి కూడా అలలను తట్టుకోలేక కూడా బోల్తా పడడంతోటి దాంట్లో ఉన్నటువంటి 15 మంది వరకు కూడా గల్లంతవ్వడం జరిగింది. అక్కడ చుట్టుపక్కల ఉన్నవారు కూడా కొంతమందిని అంటే ప్రయాణికులు ఎవరైతే బోట్‌లో ఉన్న వారిని కూడా కొంతమందిని రక్షించారు. దాదాపుగా ఒకే కుటుంబానికి చెందిన వారు కూడా అంటే కర్ణాటక నుంచి అక్కడికి బోట్ అంటే పర్యాటకులుగా వెళ్ళినటువంటి ఒకే కుటుంబం కూడా మరణించడం ఈ ప్రమాదంలో విషాదం నింపిందనే చెప్పుకోవచ్చు. అయితే ఈ బోటు ప్రమాదంలో కూడా దాదాపుగా 40 మంది ఉన్నారని దాంట్లో వెళ్తున్న సమయంలోనే అంటే అలలు ఎక్కువగా రావడం వల్లనే ఆ బోల్తా పడిందని పక్కనే నర్మదా నది ఒడ్డు పక్కలోనే ఉన్నటువంటి ఎవరైతే బీహార్‌కి చెందినటువంటి కొంతమంది కార్మికులు కూడా బోల్తా పడిన సమయంలో కొంతమంది పర్యాటకులను కూడా రక్షించినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు కూడా గల్లంతైన వారి మృతదేహాలు కూడా లభ్యం కాలేదు. చాలా మంది కూడా దాంట్లో కొట్టుకొని పోయి ఉంటారని ఎన్డీఆర్ఎఫ్ కూడా అక్కడ గాలింపు చర్యలు చేపడుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా గల్లంతైన వారి ఆచూకీ కూడా తెలియకపోవడము, నర్మదా నదిలో గల్లంతైన వారి పరిస్థితి కూడా అంటే ఇప్పటి వరకు బోటు ప్రమాదం జరిగిన సందర్భం నిన్న ఈవినింగ్ సమయంలో జరిగినటువంటి బోటు ప్రమాదంలో కూడా ఇంతమంది మరణించడం పట్ల కూడా ఎవరైతే కుటుంబ సభ్యులు అక్కడ గల్లంతై మృతి చెందారో వాళ్ళకు కూడా ప్రభుత్వం 5 లక్షలు అంటే కుటుంబానికి ఎవరైతే మరణించారో 5 లక్షలు కూడా ప్రకటించడం జరిగింది కుటుంబ సభ్యులకు. అయితే ఇప్పటి వరకు చనిపోయిన వంటి ఎవరైతే చనిపోవడం కాదు గల్లంతైన వారి మృతదేహాలు కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇప్పుడు గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి. అయితే ప్రస్తుతానికి కూడా వాళ్ళు వెళ్ళిన సమయంలో అటు సేఫ్టీ మెజర్మెంట్స్ అనేవి పాటించారా లేదా ఇంకా ఏదైనా ప్రమాదానికి గల కారణాలు ఉన్నాయా అని కూడా అక్కడ అధికారులు ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు వాళ్ళ విచారణ చేపడుతున్నారు. అయితే ప్రస్తుతానికి కూడా వెళ్ళిన సందర్భంలో దాదాపుగా 30 నుంచి 40 మంది పర్యాటకులు బోట్లో ఉన్నట్టుగా కూడా ఆ బోటు అంటే అదుపు తప్పి ఆ నదిలో పడిపోయినట్టు అలల కారణంగా పడిపోయిందా లేదంటే ఇంకేదైనా టెక్నికల్ ఇష్యూ ఉందా అనే దానిపైన కూడా అక్కడ అధికారులు ఇప్పటికే విచారణ చేపడుతున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా గల్లంతైన వారి సంఖ్య అంటే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని దాదాపుగా 40 మంది అంటే వెళ్ళిన వారి సంఖ్య కరెక్ట్ గా తెలియకపోవడం వల్ల కూడా వెళ్ళిన వారి సంఖ్య ఎంత ఉంది దాంట్లో వాళ్ళు అంటే ఒడ్డుకు చేర్చిన వారి సంఖ్య ఎంత ఉంది దాంట్లో గల్లంతైన వారి సంఖ్య ఉంది మృతులు ఎంతమంది ఉన్నారు అనే దానిపైన కూడా ఇంకా అధికారులు ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతానికి కూడా బోటు ప్రమాదం అనేది మధ్యప్రదేశ్ పర్యాటక ప్రాంతంలో కూడా ఒక విషాదం నింపుకుందని చెప్పుకోవచ్చు. అక్కడ అంటే పర్యాటకులు కూడా వేసవి సెలవుల కాలం చేత కూడా చాలా మంది పర్యాటకులు వెళ్తూ ఉంటారు. ఇలాంటి బోటు ప్రమాదాలు జరగడం వల్ల కూడా ఎంతో మంది కుటుంబాల్లో విషాదం నెలకొందనే చెప్పుకోవచ్చు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.